ఇదిగోండి ఇప్పుడు 42 సైజ్ వాళ్ళకి మనం షోల్డర్ ఎంత పెట్టాలి, నెక్ ఎంత పెట్టాలి, ఆర్మ్ డౌన్ ఎంత పెట్టాలి, మళ్ళీ ప్లస్ మనం డీప్ నెక్ కట్ చేసినప్పుడు ఈ చంక దగ్గర ఎంత పెట్టాలి, నార్మల్ నెక్ కట్ చేసినప్పుడు ఈ చంక దగ్గర ఎంత పెట్టాలని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఈ కామెంట్కు నేను చిన్న రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. చాలామంది కామెంట్ చేయడం వల్ల సైజులు మెన్షన్ చేసి కామెంట్ చేస్తారు కదా, నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి. మొత్తం 42 సైజు, ఇది 42 సైజు మనకి ఇక్కడ 10.5 వచ్చేసింది కదా. దాని ప్రకారంగా ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను 6 ఇంచెస్ పెట్టుకున్నాను. ఎందుకు 6 ఇంచెస్ పెట్టిండ్రు పెద్ద సైజు అని అంటే నేను చెప్తాను చూడండి. ఇక్కడ మనకు డీపు ఎంత పోకపోతే మనం అంత షోల్డర్ పెట్టుకోవాలి. ఈ సైజుకైనా మనము డీప్ నెక్ అయితే మనం షోల్డర్ తగ్గించాలి. డీప్ నెక్ కాదు కాబట్టి ఎక్కువ డీప్ తీసుకోలే. చూడండి నెక్ డీప్ కూడా మనకు 8.5 9 ఉంది, అంటే 9కు 8.5 మధ్యలోనే ఉంది కాబట్టి, అంటే 10 11 6 పెడితే మనం ఇక్కడ షోల్డర్ తగ్గించాల్సి ఉంటుంది. మళ్ళీ నెక్ వచ్చేసి 2.5 పెట్టేసుకోవాలి. ప్లస్ మళ్ళీ ఫీట్ వచ్చేసి 3.5, మొత్తం 6 పెట్టుకోండి. 6కి ఒక పాయింట్ తక్కువ ఎక్కువ అన్నట్టు 6 పెట్టుకోండి. మీరు కుట్టిన బ్లౌజు వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. దాని ప్రకారంగా ఈ షోల్డర్ పెట్టండి. 6లో మళ్ళీ కొంచెం తగ్గించిన ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ పెట్టుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ కూడా అనువుకి అడుగుతారు కదా. ఆర్మ్ డౌన్ అనేది కింది నుంచి కొలుసుకున్న మెజర్మెంట్కు మనం ఈ లైన్ టచ్ అయ్యేలాగా ఎల్ లాగా పెట్టేసుకొని దాన్ని మళ్ళీ ఇక్కడ మధ్యలో డీప్ నెక్ వచ్చినప్పుడు, ఇక్కడ డీప్ నెక్ రాకుండా నార్మల్ వచ్చినప్పుడు 1/2 అనేది పెట్టుకోవాలి. డీప్ నెక్ వచ్చినప్పుడు మనం 1.5 పెట్టుకోవాలి. ఇక్కడ తిరగడం వల్ల మనకి ఇక్కడ చుంచు వస్తుంది, దగ్గరికి రావద్దు, ఇది పెరగాలన్నట్టు. ఇక్కడ డీప్ ఎంత తిరిగితే మనకి ఇది అంత పెరగాలి. మనకు నార్మల్గా పెద్దవాళ్ళకి ఇలా వచ్చిందనుకో ఇక్కడ 1/2 1 వరకు పెట్టుకోవచ్చు అన్నట్టు. ఈ చిన్న టిప్స్ పాటియండి. ఓకే, మరి మీకు వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.